జగనన్నపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఏ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. సిడ్నీలో వైఎస్ఆర్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులతో ఆలూరు సాంబశివారెడ్డి సమావేశమై మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో సాధించిన విజయాలపై ప్రవాసాంధ్రులు ఒక్కొక్కరు చేసి ఒక్కో పోస్టుతో కలిసి ఒక మిత్రుడు రాష్ట్ర భవిష్యత్తుకు వారధిగా నిలుస్తాడని అన్నారు. తన పాదయాత్రలో 3648 కిలోమీటర్లు ఓటు కోసం కాకుండా ప్రతి గుండె చప్పుడు వినడానికి జగనన్న ప్రయత్నించారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సచివాలయాల ద్వారా సంక్షేమ పాలన, వైద్య కళాశాలలు, ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్య విస్తరణతో వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, నాడు నేడు డిజిటల్ తరగతులు, విద్యా దీవెన ద్వారా విద్యారంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. మరోసారి అలాంటి సువర్ణ పాలనను తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్. నీ దగ్గరికి ఎవరు ఒక పని మీద ఒక పేపర్ పట్టుకొని వస్తే నువ్వు ఫస్ట్ వాడి ప్లేస్లో ఊహించుకో. నీకే ఆ సమస్యలో ఒక లీడర్ దగ్గరికి పోతే వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ లీడర్ అనుకొని నువ్వు అతనికి సమాధానం చెప్పు. నీకు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఫోన్ చేస్తావా, లేదా ఏదన్నా డబ్బు సాయం చేస్తావా, మాట సాయం చేస్తావా, నీకు ఏది చేతనైతే అది చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకు. వచ్చిన వాడితో అబద్ధం చెప్పకు, నిజం మాట్లాడు. ఇది కూడా చెప్పాడు. ఇవన్నీ చేయకపోయినా మనం ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత మన కెరీర్ వెనక్కి తీసుకుంటే మనకి అంత అనిపించదు. మనం ఇట్లా చేసామా, ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఇట్లా చేసామనిపిస్తుంది. సో నెవర్. అంటే నేనేం చెప్తున్నా అంటే, అఫ్ కోర్స్ మనం ఓడిపోయాం. 2019కి 24కి తేడా 10% ఓట్లు మనకి తగ్గాయి. ఈ 10% అంటే అప్పుడు దాదాపు 45% వస్తే మన 35%, 35.7 సంథింగ్ ఏదో వచ్చింది. సో అరౌండ్ 10%. ఈ 10% అంటే మిగతా 35% మనకు ఓట్ వేశారు. ఇంకో 10% మనకు అంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి మనకు అనిపించదు, కానీ పల్లెటూళ్ళల్లో కష్టపడి పనిచేసే వాళ్ళకి కావచ్చు, మరీ ముఖ్యంగా మహిళలకు, పాపం ఇంట్లో అన్నీ చేసే మహిళలకు కావచ్చు, అట్లాగే ముసలి వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆశ ఉంటుంది. ఏమోలే ఇతను వస్తే ఇవన్నీ చేస్తాడేమో అనే ఆశ. అందులో కూడా ఎందుకు ఆ ఆశ ఎందుకు కల్పించామంటే దానికి కారణం కూడా మళ్ళీ మనమే. 5 సంవత్సరాలు చెప్పినవన్నీ, ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా, ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్, అంటే కోవిడ్ వచ్చినా, ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా, ఎప్పుడు కూడా జగనన్న రీజన్స్ చెప్పలేదు. ఆ రీజన్ చెప్పి ఒక 1 year టైం తీసుకుంటా అనలేదు, లేదా 1 year ఎగ్గొడతా అనలేదు. దేనికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా అన్నీ చేశాను కదా. సో వాళ్ళు ఏమనుకున్నారు ప్రజలంతా, సో ఇది గవర్నమెంట్ సిస్టమ్ ఇది. సో అతను కూడా చెప్పాడు కదా, జగన్ ఇచ్చినవన్నీ కూడా ఇస్తాను, అదనంగా ఇవి ఇస్తానని. సో మినిమం జగనాన్ని ఇచ్చినవి అయితే వస్తాయి కదా, ఇతను వస్తే అడిషనల్గా వస్తాయి కదా అని ఆశతో ఓటేసిన వాళ్ళ వల్లే ఓడిపోయింది. బట్ ఈ రోజు ఇందాక చాలా మంది చెప్పారు, మన ఊళ్ళలో పోతే మనం ఓడిపోయాం, కానీ ప్రజల్లో మనకున్న అంటే జగనన్న మీద ఉన్న అభిమానం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు. ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. పొరపాటు చేశాం, తెలిసి అతని గురించి తెలిసి మోసం చేస్తాడని తెలిసి ఓటేశాం. జగనన్న లేకపోవడం వల్ల ఈరోజు 1 సంవత్సర కాలంలో ఏ రకమైన మనకి సాయం అందట్లేదు గవర్నమెంట్ నుంచి అనేది ప్రతి ఒక్కరు. నాకు అప్పుడు జరగలేదు, నేను చెప్పాను, ఆల్రెడీ అపాలజీస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. బట్ డెఫినెట్లీ మళ్ళీ అయితే జరగదు. అట్లాంటి పొరపాట్లు ఏమైనా చిన్నవి జరుగున్నా మళ్ళీ జరగదు. అవి కూడా మీకు తెలుసు. మనం వచ్చిన 6 నెలలు 7 నెలలకే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్. అండ్ జగన్ అన్నేమో ఆయన
నేను చెప్పాను కదా చేయాలి, ఎక్స్క్యూజెస్ అడగకూడదని చెప్పి, అట్లాంటి టైంలో కూడా మనం చేసిన ప్రామిసెస్ అన్ని ఇంక్లూడింగ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అన్ని కూడా చేస్తూ వచ్చాం. సో ఆ టైంలో మేబీ లీడర్స్ ఆ స్ట్రెస్ లో ఉండొచ్చు రకరకాలుగా. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి, లెట్స్ అదేదో అయిపోయింది, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మళ్ళీ డెఫినెట్ గా మనం వస్తున్నాం, అది మీకు తెలుసు నాకు తెలుసు. ఎందుకు ఇంత గ్యారంటీ చెప్తున్నాను, మనము అన్ని మంచి పనులు చేసి రిఫార్మర్స్ చేసి ఒక మనసు పెట్టి ఆలోచన చేసిన మనిషి పార్టీకే ఆ పరిస్థితి వస్తే ఈరోజు ఇతను చేస్తున్న అరాచకాలకు చెప్పినవేం చేయలేదు, డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ లేదు, ఈవెన్ గవర్నెన్స్ అన్నా అంటే అది లేదు. రెడ్ బుక్ అంటాడు, వారిని చంపుతా వీరిని నరుపుతా అంటాడు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. మరి ఇట్లాంటి వాటిని ప్రజలు ఇంకెట్లా కొడతారో ఒకసారి ఆలోచన చేసుకుంటారు. సో డెఫినెట్ గా మనం వస్తున్నాం. బట్ రెడ్ బుక్ అంటాడు, ఇదేదో అంటాడు, ఈవెన్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసినా కూడా దొంగ కేసులు పెట్టి లోపల ఇచ్చే పరిస్థితి ఇచ్చినప్పుడు డాక్టర్లను పెట్టి, అంటే మండలానికి 4 MBBS డాక్టర్లను పెట్టి ఆ వాళ్ళలో ఇద్దరిలో ఒకరిని కంటిన్యూస్ గా కూర్చొనేలాగా ఇంకొకరిని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు. అంటే ఆయన ఆ ఫ్యామిలీ డాక్టర్ అరౌండ్ 2500 to 3000 పాపులేషన్ లో నెలలో 2 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో హెల్త్ రికార్డ్ అంటే డిజిటల్ రికార్డ్ చేసి, ఇదంతా కూడా అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. థింకింగ్ ఎంత బ్రాడ్ ఉండాలి, ఎంత పబ్లిక్ ఓరియంటేషన్, అంటే ఆ ఎంపతి అనేది కనిపిస్తుంది. అంటే బై హార్ట్ చేయడం ఎక్కడ కూడా రాజకీయం కనిపించదు ఇక్కడ. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. సార్ ఉన్నప్పుడే, జగనన్న ఉన్నప్పుడే దాదాపు 5 కాలేజీలు రెడీ అయిపోయినాయి. ఎంత దౌర్భాగ్యం అంటే ఇచ్చిన సీట్లను కూడా MCAకి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ లెటర్ రాసింది, సీట్లు మాకు వద్దు అని. ఫస్ట్ టైం మన ఎవరో పొలిటీషియన్ ఒక ఆయన ట్వీట్ పెట్టాడు కదా, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ లెవెల్. ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్, గవర్నమెంట్ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో MCAకి లెటర్ రాస్తారు, వీళ్ళు ఈ సీట్లు 100 సీట్లు మాకు వద్దు అని పులివెందుల మెడికల్ కాలేజ్కి అలాట్ చేశారు. అంటే అసలు రాజకీయం అనేది ఎంతవరకు చేయాలనే దానికి పరాకాష్ట చంద్రబాబు నాయుడు. ఒక మంచి మెడికల్ కాలేజ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనిపిస్తుంది, దానికి రిక్రూట్మెంట్ చేశాము, సీట్లు తెస్తే వద్దు నేను ప్రైవేట్కి ఇస్తా అంటే. సో దట్స్ వే నేను చెప్తోంది, డెవలప్మెంట్ అనే దానికి అసలు డెఫినేషనే మనం అందరం సరిగ్గా ఎక్కించుకోవట్లేదు. ఒకవేళ మనకు తెలిసిన మనం చెప్పే దాంట్లో విఫలమవుతున్నామో నాకు అనిపిస్తూ ఉంది. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, అంటే నువ్వు ఏదో PPP మోడ్, ఇంకోటి P4 అని ఏదో కొత్తగా తెచ్చి, అంటే ఏదో కన్ఫ్యూజ్ చేసి కొత్తగా ఏదో చేస్తూ ఉన్నా అని చెప్పి ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేయడము, అదేదో నేను కొత్తగా చేసినట్టు చూపించుకోవడం. మరి అభివృద్ధి అంటే అదా? లేదా ఇటువైపు చూస్తే జగన్ అని ఇందాక చెప్పాను, మెడికల్ హెల్త్ లో వైఎస్ఆర్ హెల్త్ కావచ్చు, PHCలు కావచ్చు, ఉన్న హాస్పిటల్స్ లో నాడు నేడు కావచ్చు, కొత్త హాస్పిటల్స్ కావచ్చు, 104, 108 కావచ్చు, ఇవన్నీ సంక్షేమ అభివృద్ధే కదా. అండ్ అట్లాగే ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం అనేది మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా పల్లెలు? అట్లే నాడు నేడు పేరుతో స్కూల్స్ ను బ్రహ్మాండంగా, అంటే ఈరోజు ఈ హాల్ ఎట్లా ఉందో అట్లా క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్. అంటే అఫ్కోర్స్ ఈ 1 year లో వాటిని వదిలేశారు, మళ్ళీ పాత దానికే తెచ్చేశారు అనుకోండి. ఇంగ్లీష్ మీడియం, CBSE సిలబస్, టోఫెల్లో ఎగ్జామ్స్, అట్లాగే ఇంగ్లీష్ మీడియం పెట్టినోడు ఊరికేదో పెట్టి నామకే వరుస వదిలేదు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తెచ్చాడు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ అంటే టెక్స్ట్ బుక్ లో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, దే షుడ్ హ్యాబిచుయేట్, అది కావాలని చెప్పి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న పెద్ద ఆయన మనసు పెట్టి ఆలోచన చేసి, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 5 years మన గవర్నమెంట్లో పనిచేశాను సార్ దగ్గర.
ఒక మీటింగ్లో ఈ నాడు నేడులో ఈ ఎట్లా పెట్టాలి హాస్టల్స్లో నాడు నేడు చేయడానికి హాస్టల్స్లో కార్డ్స్ అట్లాగే వాష్రూమ్స్ వీటి గురించి డిస్కషన్ వచ్చింది. సో ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది అడుగుతున్నారు, సరే అది పెడదామా ఇది పెడదామా అంటే సార్ ఒకటే మాట చెప్పారు, అన్న ఆ హాస్టల్లో నీ కూతురో నా కూతురో లేదా నీ కొడుకో నా కొడుకో ఉంటే నువ్వు ఎట్లా ఉండాలని కోరుకుంటావో అట్లా ఉండాలి, నన్ను అడగండి. అట్లా జగనన్న 2.2 చెప్పాడు కదా, అది మీకు కూడా వర్తిస్తుంది. డెఫినెట్గా జగనన్న ఆధ్వర్యంలో నేను మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాను.